శుభోదయం అండి, అందరికీ నమస్తే. సో ఈరోజు మనం తెలుసుకుంటున్నటువంటి అఫారిజమ్స్ లో రివిజన్ అఫారిజం. ఈరోజు మనకి సెవెంత్ అఫారిజం గురించి మాస్టర్ గారు చెప్తూ ఉన్నారు. అందులో మన భాగంగా నౌ యాజ్ ఇన్ ద డిసీజ్ ఫ్రమ్ ఫ్రమ్ విచ్ నో మేనిఫెస్ట్ ఎగ్జైటింగ్ ఆర్ మెయింటైనింగ్ కాజ్. ఇది ఎగ్జైటింగ్ ఆర్ మెయింటైనింగ్ కాజ్ అనేది ఇక్కడ మనకు చాలా ఇంపార్టెంట్ గా చెప్తూ దాన్నే కాజా అకేషనాలిస్ has to be removed. We can perceive nothing but the morbid symptoms. It must regard being had the possibility of a miasm and attention paid to the accessory circumstances. Be the symptoms alone by which the disease demands and points to the remedy suited to relieve it. And moreover, the totality of these symptoms of the outwardly reflected picture of the internal essence of the disease, that is, of the affection of the vital force, must be the principal and sole means, whereby the disease can make known what remedy it requires. అంటే ఇక్కడ మనకి అలోపతిలో ఏంది వైద్యుడు నిర్ణయిస్తాడు, హోమియోపతిలో రోగి అది రెమెడీని నిర్ణయిస్తాడు. ఆ సిమ్టమ్స్ ఉన్నాయి కదా, సిమ్టమ్స్ అంటే ఏంటి ఇక్కడ అనేది చెప్తున్నారు అనమాట. అవుట్వర్డ్లీ రిఫ్లెక్టెడ్ పిక్చర్ ఆఫ్ ఎన్ ఇంటర్నల్ ఎసెన్స్ ఆఫ్ ద డిసీజ్, అంటే లోపల ఉన్నటువంటి దాన్ని బయటకి వ్యక్తపరుస్తున్నటువంటి సిమ్టమ్స్. అంటే ఈ విధంగా మనకి ఇప్పుడు ఆకలి అవుతుంది అనేది మనం చెప్తున్నాము, అంటే ఇప్పుడు ఆకలి అవుతుందని, లేదంటే కడుపు నొప్పి వస్తుందని చెప్తున్నాం. ఎట్లా చెప్తున్నాము? ఇవన్నీ సిమ్టమ్స్ చెప్తేనే కదా తెలిసేది అని అంటుంటాం కదా. ఈ బాడీ కూడా కొన్ని సిమ్టమ్స్ ప్రొడ్యూస్ చేస్తుంది, సో దట్ మనం ఆ డిసీజ్ ని రికగ్నైజ్ చేయడానికి. Void must be the principal or the sole mean whereby the disease can make known what remedy it requires. The only thing that can determine the choice of most appropriate remedy. అంటే ఈ సిమ్టమ్సే కదా మోస్ట్ అప్రోప్రియేట్ రెమెడీని మోస్ట్ కరెక్ట్గా ఇవ్వడానికి. ఈ సిమ్టమ్సే మనకి ఆధారం, ఇవే మనకి క్లియర్గా చెప్తాయి అన్నమాట. అండ్ దస్ ఇన్ ఎ వర్డ్, ద టోటాలిటీ ఆఫ్ ద సిమ్టమ్స్ మస్ట్ బి ద ప్రిన్సిపల్, indeed the only thing that the physician has to it in a, take note of in every case of the disease, and to remove by means of his art, in order that the disease shall be cured and transformed into health. అంటే ఈ టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ అంటే సిమ్టమ్స్ అనేది మనకు వ్యక్తపరిచినటువంటివి, తర్వాత ప్రీవియస్ కాజ్, ఎందుకు వచ్చినాయి, మోడాలిటీస్, ఇవన్నీ కూడా చూసుకొని ఇవన్నీ టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ అనేది మనకి కరెక్ట్గా వస్తే మొత్తానికే, అంటే మొత్తం ఆ, అది మనకి అప్రోప్రియేట్ రెమెడీని సూచిస్తుంది. ఆ సూచించిన రెమెడీ ప్రకారం మనం ఇచ్చినట్లయితే మళ్ళీ ట్రాన్స్ఫార్మ్ టు హెల్త్, ఆ పేషెంట్ అనేది ఆ సిమ్టమ్స్ అనేవి తగ్గి మళ్ళీ ఆరోగ్యానికి స్వస్థత చేకూరుస్తాడు. ఆ, స్వస్థత చేకూర్చే వాళ్ళము అని చెప్తున్నారు అనమాట. చేకూర్చాలి అని చెప్తున్నారు. ఇవన్నీ కూడా ఎందుకు ఇక్కడ మెయింటైనింగ్ అండ్ ఎగ్జైటింగ్ కాజ్ అనేవి కూడా మనం చాలా జాగ్రత్తగా తీసుకోవాలని కూడా చెప్తున్నారు అనమాట. మెయింటైనింగ్ అంటే ఏంటి? ఇప్పుడు క్రానిక్ గా ఒక స్మోక్ చేస్తున్నాడు కానీ ఇది టీబీ కానీ లంగ్ ఎఫెక్షన్స్ కానీ ఉన్నాయనుకోండి, ఆ స్మోకింగ్ అనేది మెయింటైనింగ్ కాజ్ గా మారుతుంది. ఎగ్జైటింగ్ కాజ్ అంటే ఏంది? ఏదన్నా ఫిజికల్ ట్రామా కానీ మెంటల్ ట్రామా కానీ సడన్ గా నిన్న కానీ మొన్న కానీ వచ్చినటువంటి అయితే, లేదంటే ఫిజికల్ ఎగ్జైటింగ్ కాస్ అంటే ఇప్పుడు ఎప్పుడు లేనిది ఫిజికల్ గా ఐస్ క్రీమ్ తిన్నాడు, ఐస్ క్రీమ్ తిన్న తర్వాత కోల్డ్ కాఫ్ ఫీవర్స్ వచ్చినాయి, ఇవన్నీ కూడా ఎగ్జైటింగ్ కాస్ అనమాట. లేదంటే మెంటల్ ట్రామా, వాళ్ళు ఇబ్బంది పెట్టిన తర్వాత, లేదంటే హ్యూమిలియేషన్, లేదంటే ఆఫీస్ లేదో అన్నారు, దాని తర్వాత ఇలా జరుగుతుంది, ఇవన్నీ కూడా ఎగ్జైటింగ్ కాజెస్ లా భావించాలన్నమాట. ఈ ఎగ్జైటింగ్ కాజెస్, మెయింటైనింగ్ కాజెస్ అనేవి సిమ్టమ్స్ కి కీ ఇంపార్టెంట్. అంటే వీటి తర్వాతనే వచ్చినాయి కాబట్టి ఆ సిమ్టమ్స్ కి ఎంత వాల్యూ ఇస్తామో ఈ ఎగ్జైటింగ్ కాజెస్ కి, లేదంటే ఈ మెయింటైనింగ్ కాజెస్ కి కూడా అంతే వాల్యూ ఇవ్వాలన్నట్టుగా చెప్తూ మనకి అన్నిటికంటే ఆధారం ఏంటి అనే దాన్ని చూస్తే మనకి రిపోర్ట్స్ కూడా కాదు, సిమ్టమ్సే ముఖ్యం అన్నట్టుగా చెప్తున్నారు అనమాట ఇక్కడ. ఇది మాస్టర్ గారు ఒకసారి తెలుగులో చెప్తారో చూద్దాం. ఉద్రేకించిన వ్యాధి లక్షణములేవియూ నివారించుటకు కావలసినవి లేకున్నను వ్యాధిగ్రస్తులై వారందరూ అట్టి వారికి గల వేదనా సముదాయమే అంతర్గతమైన వ్యాధి యొక్క బహిర్గతమైన ప్రతిబింబము. అంటే ఈ సిమ్టమ్ టోటాలిటీయే మనకి ముఖ్యమైన ఆధారం అని చెప్తూ, లోపల ఉన్నటువంటి వైటల్ ఫోర్స్ ఎలా రియాక్ట్ అవుతుంది, ఏ డిసీజ్, ఏ ప్యాథోజన్ వచ్చిన తర్వాత ఎలా రియాక్ట్ అవుతుంది, వాటిని బట్టి దానికి రివర్స్ గా, అంటే దానికి ప్రతిబింబంగా ఆ పైనకి సిమ్టమ్స్ చూపిస్తుంది అనమాట. ఇది జస్ట్ సింపుల్ గా నోటీస్ బోర్డ్ అనమాట. నోటీస్ బోర్డు లేదంటే ఆ క్లాస్ రూమ్ లో బోర్డు ఉంటుంది కదా, మనం ఎంతమంది పిల్లలు వచ్చారు, ఎంతమంది ఆబ్సెంట్, ఎంతమంది ప్రెజెంట్, ఎంతమంది బాయ్స్ గర్ల్స్ అని రాస్తాం కదా. ఇప్పుడు దాన్ని చూస్తే వాళ్ళకి ఒక పిక్చర్ వచ్చేస్తుంది.
సేమ్ అదే ఈ సిమ్టమ్స్ ని చూస్తే లోపల వైటల్ ఫోర్స్ ఏ విధంగా సఫర్ అవుతుంది అనేది ఒక పిక్చర్ రావాలి మనకు అనేది. అందుకనే వైటల్ ఫోర్ ఈ సిమ్టమ్స్ బాడీ ప్రొడ్యూస్ చేస్తుంది అనేది చూడాలి. అది ఏ వ్యధకు గురి అయిన ప్రాణశక్తికి ప్రతిబింబము. అట్టి ప్రాణశక్తిని ఆ వేదనా సముదాయమునకు కార్యకారణ సంబంధం ఉన్నది. ఆ ప్రాణశక్తికి ఆ టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్కి వేదనా సముదాయంకి ఈ రెండిటికి మంచి రిలేషన్ ఉంది. అట్టి వానిలో వ్యాధి ఆపేక్షించినట్టి నివారణ ఔషధమును సూచించుటకు చక్కగా సమకూర్చ ఆ, సమకూర్చబడిన ఈ వేదనలే మార్గోపదేశములు. ఆ లోపలున్న వ్యాధిని కరెక్ట్గా తీసేయాలి, నిర్మూలించాలంటే ఏం చేయాలి మరి? మనకు కొత్తగా ఏది ఇప్పుడు ఆ, ప్రతిదానికి కేస్ రిపోర్ట్స్ కానీ లేదంటే బ్లడ్ రిపోర్ట్స్ కానీ చేయించలేము. ఒకవేళ చేయించినా నార్మలే వస్తుంది. అప్పుడు ఏం చేయాలి అంటే సిమ్టమ్సే మనకి ఒకసారి 12 to 2 అనేది ఒకసారి మనకి ఏదైనా పేషెంట్కి చూసిన తర్వాత మనకి సిమ్టమ్స్ మోడాలిటీస్ అనేది ఎంత ముఖ్యమో మనకు చాలా మంచిగా అర్థమవుతుంటుంది అనమాట. ఎందుకంటే అదే 12 to 2 ఉన్న అలోపతిలో ఏం చేస్తారు? సేమ్ అదే థీమ్. మనకు 12 to 2 వస్తే ఒకటి ఒకటి ఉంటుంది, ఈవినింగ్ వస్తే ఒకటి ఉంటుంది, మార్నింగ్ వస్తే ఒకటి ఉంటుంది, ఆఫ్టర్నూన్ వస్తే ఒకటి ఉంటుంది. మనకి ఎందుకు ఇట్లా డిఫరెన్షియేట్ చేసిందంటే రెమెడీ అది బాడీ అదే టైంకి ఎందుకు సృష్టించాలి వామిటింగ్? రోజు మొత్తంలో ఉంది, వాడు మార్నింగ్ తిన్నాడు బయట ఏదో మా ఏమంటారు ఫాస్ట్ ఫుడ్, అది నైట్ 12 వరకు ఉంచుకొని 12కి ఎందుకు వదిలేయాలి? ఎందుకు వామిటింగ్ చేయాలంటే దట్ బాడీ షోయింగ్ ఎ డెఫినెట్ సిమ్టమ్ అనమాట. దానికి ఒక పర్ఫెక్ట్ అదొక బయాలజికల్ సైకిల్ని పాటిస్తుంటది. దాని పరంగా అది చేస్తుంటది. కాబట్టి మనం వాటిని అర్థం చేసుకోవడమే మన ముఖ్య ఉద్దేశం అని చెప్తున్నారు. అట్టి వానిలో వ్యాధి ఆపేక్షించినట్టి నివారణ ఔషధమును సూచించుటకు చక్కగా సమకూర్చబడిన ఈ వేదనలే మార్గోపదేశములు. ఈ వేదనలు అంటే సిమ్టమ్సే మనకి దిశానిర్దేశాలు అని చెప్తున్నారు. ఏ వ్యాధి అందైనను గమనించి వలసినది ఈ వేదనా సముదాయం ఒక్కటే. ఈ మార్గమును నివారణ చేసి ఆరోగ్య పరిస్థితులలోనికి మార్చుటే స్వస్థతకు చేకూర్చున్నట్టు విద్య. ఏ వ్యాధి అయినా సరే, మనకి క్యాన్సర్ అయినా సరే, లేదంటే ఎయిడ్స్ అయినా సరే, టీబీ అయినా సరే, ఇంకా ఇంకేదైనా క్రానిక్ ఎఫెక్ట్స్ ఉన్నటువంటి డిసీజ్ అయినా సరే, మనకు ఆ సిమ్టమ్ సిమిలారిటీ ముఖ్యము. సిమ్టమ్స్ అనేవి ఎట్లా వ్యక్తపరుస్తుంది బాడీ. ఇప్పుడు డయాబెటీస్ ఉన్న అందరికీ కూడా ఫ్రీక్వెంట్ యూరినేషన్, ఫ్రీక్వెంట్ థర్స్ట్, ఫ్రీక్వెంట్ హెపటైట్ ఇంక్రీజ్ అనేది ఏ ఉండవు చాలా మందికి. కాకపోతే బ్లడ్ షుగర్ లెవెల్ రైజ్ అనేది ఉంటుంది. కొందరికి సిమ్టమ్సే ఉండవు, కొందరికి ఇవేవి డయాబెటీస్ లేకున్నా ఇవన్నీ ఉంటాయి కదా. అంటే ఇప్పుడు మనము డయాగ్నోసిస్ అనేది కంపల్సరీ ఫైండ్ చేయాలి, లేదంటే కంపల్సరీ విత్ అనుకుంటూ డయాగ్నోసిస్ పెంచుకోవడం కాదు. మనకి ఇక్కడ సిమ్టమ్స్ అనేవి ముఖ్యం అని చెప్తున్నారు అనమాట. సిమ్టమ్స్ని మనము గ్రాప్ చేసి వాటిని తొలగించినట్లయితే ఈ వేదన సముదాయం ఒక్కటే. ఈ సిమ్టమ్ టోటాలిటీని తొలగిస్తే ఆటోమేటిక్గా వ్యాధి అనేది పోతుంది. ఆ, స్వస్థత చేకూరుతుంది. స్వస్థత చేకూరిన తర్వాత వ్యాధి పోతుంది. ఈ మార్గమును నివారణ చేసి ఆరోగ్య పరిస్థితిలోనికి మార్చుటే స్వస్థతకు చేకూర్చినట్టు విద్య. అంతే, ఇదే మనకి ఆ, ఏమంటారు డిసీజ్ని ఇల్ హెల్త్ నుంచి హెల్త్కి రావడానికి కారణం ఆ, చేయవలసినటువంటి పనులు ఏదైతే ఉందంటే అది ఇదే టోటాలిటీ ఆఫ్ సింటమ్స్ని రిమూవ్ చేయడం. ఇది చేసుకుంటే సరిపోతుంది అనేది ఇక్కడ మనకు మాస్టర్ గారు క్లియర్గా చెప్తున్నారు. దీన్ని మనము కాజా అకేషనాలిస్ అని కూడా ఇందులో మనకి కీ పాయింట్స్ ఉంటే కాజా అకేషనాలిస్ అని కూడా చెప్పారనమాట. అంటే ఈ మెయింటైనింగ్ కాస్ ఎగ్జైటింగ్ కాస్ని కూడా జాగ్రత్తగా పరిశీలించాలని కూడా చెప్పారనమాట. వీటిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నెగ్లెక్ట్ చేయొద్దు. కొన్ని రేర్ సిమ్టమ్స్ ఉంటాయి కొందరు, వీటిని కూడా ఈ సిమ్టమ్స్ ఇవి కామన్ కాదు కదా అని అనుకోవద్దు. లేదంటే ఆల్రెడీ టైఫాయిడ్ అని డయాగ్నోసిస్ అయిన తర్వాత వాళ్ళు అప్పుడు మన దగ్గరకు వచ్చినా కూడా మనము ప్రెజుడైజ్ అయ్యి బ్యాక్టీరియా ఇటువంటివే మనకి ఎక్కువ మైండ్లోకి వస్తుంటాయి కాబట్టి అటువంటివి కూడా చూడొద్దు. మళ్ళీ కేసు తీసుకొని సిమ్టమ్స్ ఎట్లా ఉన్నాయో చూస్తే సిమ్టమ్ని బట్టే ఇవ్వాలి. అంతేకాని ఇప్పుడు బ్యాక్టీరియాలో చాలా ఉంటాయి, అట్లనే ఆర్సినికాల్ ఇండికేట్ అవ్వదు అంటే ఆర్సినికాల్ సిమ్టమ్స్ ఉంటే ఆర్సినికాల్ ఇవ్వండి. ఆర్సినికాల్ ఈ టైఫాయిడ్ ఫీవర్స్లో ఉండదా అంటే ఉంటుంది డెఫినెట్గా. కాకపోతే అంత ప్రామినెంట్గా ఉండదని చెప్పుంటారేమో కానీ మనకు కావాల్సింది ఏంటి? సిమ్టమ్ సిమిలారిటీ. ఆ సిమ్టమ్ సిమిలారిటీ ఉన్నంత వరకు డెఫినెట్గా వీ షుడ్ గో ఆన్ అవర్ పాత్ అనేది మాత్రం ఇక్కడ మనకి సెవెంత్ ఆఫ్ అర్జన్లో మాస్టర్ క్లియర్గా చెప్పారు. సో మనం నెక్స్ట్ టైం కూడా ఎప్పుడైనా కేసు వచ్చితే మొత్తం సిమ్టమ్స్ తీసుకోవాలి. ఎటువంటి డయాగ్నోస్ ఉన్నా సరే, వాళ్ళు తెచ్చిచ్చిన రిపోర్ట్స్ చూసినా సరే, దానికంటే ముందు మన సిమ్టమ్స్ని మనం జాగ్రత్తగా పరిశీలించాలనేది ఈరోజు సెవెంత్ ఆఫ్ అర్జన్ చెప్పారు. ఇప్పుడు చంద్రమోహన్ ఒక చిన్న రీక్యాప్ చేసి నెక్స్ట్ సెషన్లోకి వెళ్తాం.
శుభోదయం సార్. సార్ శుభోదయం, నమస్తే. నమస్కారం సార్. నమస్తే. ఆచార్యమావాహయామి, స్థాపయామి, పూజయామి. కృష్ణమాచార్యమావాహయామి, స్థాపయామి, పూజయామి. అందరిలోనూ చూస్తూ అంతర్యామిగా దర్శిస్తాం. అందరి ద్వారా నిన్నే వింటూ ప్రణవంగా మేం భావిస్తాం. జీవుల సేవను కావిస్తూ నీ పద సేవను ఆశిస్తాం. నీవే నేనని దర్శిస్తూ జీవిస్తూ మేం తరిస్తాం. ఆచార్యమావాహయామి, స్థాపయామి, పూజయామి. కృష్ణమాచార్యమావాహయామి, స్థాపయామి, పూజయామి. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి, శుభోదయం. ఇక్కడ మాస్టర్ గారు ఏం చెప్తున్నారు అంటే, ఒకటేమో మెయింటైనింగ్ కాస్ట్. మెయింటైనింగ్ కాస్ట్ అంటే ఏంటి? ఒక సాఫ్ట్వేర్ జాబ్ ఉన్న ఉద్యోగి తలనొప్పికి వాటికి బాగా వైద్యం జరుగుతుంది అనుకోండి. జరుగుతున్నప్పుడు ఏమాలి, అప్పుడు రాత్రిపూట నైట్ డ్యూటీ చేస్తున్నాడండి అంటే ఆ నైట్ డ్యూటీకి మానేయని చెప్పాలి. ఎందుకు? అది మెయింటైనింగ్ కాస్ట్, లేకపోతే తగ్గవు. అయిన తర్వాత ఒక ఆయనకి బీపీకి ట్రీట్మెంట్ ఇస్తున్నాం అనుకో, హైపర్ టెన్షన్కి, ఆయన నైట్ వాచ్మెన్ అనుకో, దట్ ఈస్ మెయింటైనింగ్ కాస్ట్. ఎందుకో? ఇట్ విల్ మెయింటైన్ ద డిసీజ్. అది క్యూర్ కాకుండా అది అట్లా మెయింటైన్ చేస్తూ ఉంటాం. అవన్నిటిని చూసుకొని వాళ్ళ వృత్తిలో కానీ ప్రవృత్తిలో కానీ, లేకపోతే ఒక ఆయన ఉన్నాడు, వాళ్ళ ఇంట్లో ఉప్పు ఎక్కువ తింటున్నారు అనుకోండి, బీపీకి మనం ట్రీట్మెంట్ ఇస్తున్నాం, ఇంట్లో ఉప్పు ఎక్కువ తింటున్నారు, అది మానిపించాలి. అట్లా దీస్ ఆర్ ఆల్ విచ్ మెయింటైన్ ద డిసీజెస్. దీస్ ఆర్ ఆల్ మెయింటైనింగ్ కాజెస్. అయిన తర్వాత ఎక్సైడింగ్ కాజ్ అంటారు. ఎక్సైడింగ్ కాజ్ ఏంటంటే ఒక సంఘటన తర్వాత డిసీజెస్ అన్ని ప్రేరప్ అవుతాయి. ఎగ్జాంపుల్ ఏంటి? అందరూ బాగున్నాడు, దగ్గర వాళ్ళు ఎవరు చనిపోయారు, అప్పటి నుంచి టక్కున విపరీతమైన హెడేక్స్ కానీ, విపరీతమైన నీరసాలు ఇవన్నీ వచ్చినాయి. దేని మీద ఇంట్రెస్ట్ లేకుండా అయిపోయింది, లేకపోతే బాధ అయిపోయింది. ఇలాంటివన్నీ కూడా ఎక్సైటింగ్ కాజెస్. అయితే ఈ ఎక్సైటింగ్ కాజ్ మెయింటైనింగ్ కాజ్ ఒకటి ఎత్తు. అయితే మరి మిగతా వాళ్ళకు కూడా, ఇప్పుడు ఇంట్లో 10 మంది ఉన్నారు, లేకపోతే ఒక దగ్గర వాళ్ళు చనిపోయారు, కానీ ఒక ఇద్దరికి ఎఫెక్ట్ చూపించారు, మిగతా 8 మంది ఎందుకు కాలేదు? లెట్ us గో ఇంటూ డీప్. లెట్ us డీప్. ఇప్పుడు ఇంట్లో 10 మంది వర్షాలు తడిశారు, ఇద్దరికి మాత్రమే జలుబు దగ్గు జ్వరాలు వచ్చినాయి, ఇంకా 8 మందికి కాలేదు. ఎందుకు? చెప్పండి. అతనిలో ఉన్న ప్రాణశక్తి త్వరగా తక్కువ ఉంటుంది, అందువలన ఓకే. ఇమీడియట్ గా అతనికి ఎఫెక్ట్ అవుతుంది. దే ఆర్ హెల్తీ పీపుల్, సో దే డి నాట్ ఎఫెక్టెడ్. ఈ ఇద్దరు ముగ్గురికి మాత్రం వర్షాలు తడవంగానే ఎందుకు ఎఫెక్ట్ చూపించింది? దే హ్యావ్ లేటెంట్ సోరా. ఇక్కడ అదే చెప్తున్నారు, ఇక్కడ మాస్ గారు చెప్తున్నారు. అందుకని ఉద్రేకించిన వ్యాధి లక్షణం లేవ్యో నివారించడం కావలసినవి లేకున్నాను వ్యాధిగ్రస్తులైన వారందరూ. అర్థమైందా? అంటే ఏంటి? ఒకటేంటి, మిగతా కారణం లేకుండా మిగతా వాళ్ళందరినీ కూడా కొడుతున్నాడు, గిచ్చుతున్నాడు, రక్కుతున్నాడు. ఇవన్నీ కూడా ఏంటి మరి? ఇవన్నీ ఏంటి? వ్యాధి లక్షణాలే, గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ వేరే కావు. అందుకని వాడికి ఏం జలుబు లేదండి, వాడికి మా వాడికి తలనొప్పి ఏం లేదండి. మొన్న వచ్చారు ఒక ఆమె తీసుకొచ్చారు, సార్ మా వాడికి ఏ ఇబ్బంది లేదు సార్ అన్నాడు. అయిన తర్వాత ఏ ఇబ్బంది లేదు, చిన్నప్పటి నుంచి వాడికి 5-6 ఏళ్ళు ఉన్నాయి, ఇప్పటి నుంచే మందులు వాడాలా అంటే, సరే సార్ మీ ఇష్టం అని చెప్పినాడు. అయిన తర్వాత
ఆమ్, వాడు పక్క వాళ్ళ ముక్కి గిచ్చుతున్నాడు, కొరుకుతున్నాడు. ఒక్క నిమిషం స్థిరంగా ఉండట్లేదు. ఇంట్లో పెద్ద ఒక ప్రళయం సృష్టిస్తున్నాడు. ఆయన తర్వాత సడన్గా ఆకలి లేదని తీసుకొచ్చారు. సార్ మా వాడికి సడన్గా ఆకలి ఉండట్లేదండి. నో, ప్రీవియస్లీ ఇట్ వాజ్ ఏ కేస్ విచ్ వీఆర్ డిస్కసింగ్. ఉద్రేకించిన వ్యాధి లక్షణాలు లేకుండా వ్యాధిగ్రస్తుడు వాడు. అది మనం గమనించుకోవాలి. అయిన తర్వాత ఏమైంది, ఒక ఎక్సైటింగ్ కాసిన తర్వాత సడన్గా ఆకలి తగ్గిపోయింది. అర్థమైందా? అప్పుడు ఏం చేయాలి మనం? టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ తీసుకో. టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ తీసుకొని, టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్లో ఏవేవి తీసుకోవాలి? ఎక్సైటింగ్ కాజ్ ఏమైనా ఉంటే ఎక్సైటింగ్ కాజ్ తీసుకోవాలి, అంతకుముందు లక్షణాలు తీసుకోవాలి, తర్వాత లక్షణాలు తీసుకోవాలి. తీసుకుంటే ఏమైంది? బెల్లోనా వచ్చింది. బెల్లోన్ టోన్ ఇస్తే ఎందుకు సడన్నెస్ ఉంది, సడన్గా ఆకలి తగ్గింది, మిగతా లక్షణాలు కూడా సరిపోయినాయి. బెల్లోన్ టోన్ రింగనే నెక్స్ట్ డేనే ఆకలి వచ్చేసింది. మళ్ళీ సడన్గా అది కూడా ఇంప్రూవ్మెంట్ ఫాస్ట్గా వచ్చేసింది. అది ఇక్కడ ఈ అఫారిజంలో చెప్పింది. అర్థమైందా? ఉద్రేకించ ఉద్రేకించిన వ్యాధి లక్షణం లేవియో నివారించ కావలసిన లేకున్నాను వ్యాధిగ్రస్తులైన వారు అందరూ సిక్ పీపుల్ ఉంటారు. వాళ్ళకి ఏం చేయాలి? వేదనా సముదాయమే ముఖ్యము. వేదన సముదాయం కంపల్సరీ తీసుకొని ఇది వేదన సముదాయమే అంతర్గత వ్యాధి యొక్క బహిర్గతమైన ప్రతిబింబం. అంతర్గత వ్యాధి యొక్క బహిర్గత ప్రతిబింబం. ఈ వ్యాధి ఏ వ్యాధి గమనించి తొలగించవలసినవి ఈ వేదనా సముదాయం ఒక్కటే. మరేం చేయాలి మనం? సార్ మామిడికి జలుబు తగ్గింది సార్, మందు మానేయమంటారా అడిగారు. మళ్ళీ వచ్చి సరే మీ ఇష్టం అని చెప్పినాను నేను. ఎందుకు? విషయం ఏంటి చెప్పినాను అంటే, వీడు ఈజ్ నాట్ ఏ నార్మల్ చిల్డ్రన్, ఈవెన్ దో ఈజ్ నాట్ షోయింగ్ ఎనీ సిమ్టమ్స్. ఏ లక్షణాలు ఏ వ్యాధి వేదనలు చూపించబోయినా వాడు ఇట్లా ప్రవర్తిస్తున్నాడు అంటే ఈజ్ డిఫరెంట్ పర్సన్ కదా. డిసీజ్ పర్సన్ అని అనలేదండి నేను, వేరే పర్సన్ కదా. అందుకని చూసి కాన్స్టిట్యూషన్లు ఇస్తే ఇలాంటివన్నీ సెట్ అవుతాయని అన్నాను. అట్లా అనమాట. అంటే సరే అని వాళ్ళు వాడతానన్నారు. కానీ చెప్తున్నా ఎగ్జాంపుల్. గమనించవలసిన ఈ వేదనా సముదాయం ఒక్కటే. ఏది? ఆకలి లేకపోయిన తర్వాత వచ్చినవి అవి వేరే వేదనా సముదాయం. అంతకుముందని నిజమైన వేదన సముదాయం. వాటిని బట్టి టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ మీద మీరు మందిచ్చి తగ్గించాలి అని చెప్తున్నాను. ఓకేనా? అది ఇక్కడ ఈ అఫారిజంలో మాస్టర్ గారు మాకు ఇచ్చిందనమాట. ఓకే, విల్ గో ఫర్ ది అవర్ మదర్ టీచర్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా సార్? ఇందులో ఈ అఫారిజంలో సరే ఓకే. మీరు ఈ అఫారిజంకి రిలేటెడ్గా మంచిగా చదువుకోవాలి అనుకున్న వాళ్ళు, హోమియోపతి బాగా అవగాహన చేసుకోవాలనుకున్న వాళ్ళు కెంట్ హోమియోఫిలాసఫీ బై కెంట్ లో సిక్ అనే చాప్టర్ చదవండి. ది సిక్. ఓకేనా? సరే. సార్ కెంట్ ఫిలాసఫీ కూడా ఈ ఎఫారిజమ్స్ లో నుంచి వచ్చిందేనా సార్ టోటల్ గా? సార్ అఫారిజమ్స్ ని వాళ్ళు అంటే ఫిలాసఫీ వేరు, ఆర్నాన్ వేరు. ఆర్నాన్ కి అనుబంధంగా ఫిలాసఫీ వాళ్ళు లెక్చర్స్ ఇచ్చారు కెంట్ గారు. ఓకే ఓకే. ఆ లెక్చర్స్ ని బుక్ ప్రింట్ చేసుకున్నాం అవసరం ఉన్న వాళ్ళం. అట్లా. ఓకే. ఓకే, విల్ గో ఫర్ ది అనదర్ మదర్ టీచర్. ఇప్పుడు మనం కార్డియాక్ మదర్ టీచర్స్ చదువుకున్నాం. ఏ కార్డియాక్ మదర్ టీచర్స్ అయిపోయి చెప్పండి సార్? కార్డియాక్ అండ్ హైపర్ టెన్షన్ మదర్ టీచర్స్ చెప్పుకున్నాం. ఏవి అయిపోయి? లైకోపాస్, క్యాక్టస్ అండి, క్రిటేగస్ ఒకటి, లైకోపస్ ఒకటి, క్యాక్టస్ అయిపోయింది, క్రెడగస్ అయిపోయింది, ఆస్పిడోస్పర్మ్ అయిపోయింది, ఆస్పిడోస్పర్మ్. ఎస్. రావుల్ఫియా సర్పెంట్ అయిందా? అయిపోయింది. అర్జున? అర్జున కూడా అయిపోయింది. ఓకే, విల్ గో ఫర్ ది
అనదర్ ఇంపార్టెంట్ మదర్ టించర్ మదర్ టించర్ ఒకటి చెప్తాను ఇవాళ ఫస్ట్, తర్వాత మనం కొన్ని వెళ్తాను. జనరల్గా నిద్ర లేదనుకోని ఎవరైనా వచ్చారనుకోండి, ఏం మదర్ టించర్ ఇస్తుంటాం మనం? ప్యాసిఫ్లోరా ఇస్తుంటామండి. ఎగ్జాక్ట్, ప్యాసిఫ్లోరా మదర్ టించర్ ఇస్తాం. దాన్ని చదువుకుందాం. ఓకే. ప్యాసిఫ్లోరా మదర్ టించర్. చూసారా ప్యాసిఫ్లోరా మదర్ మొక్కని ఎవరన్నా? చూసాం సార్. ఇగో ఇది జమికి పువ్వు అంట. అది ఇండియన్ ఒరిజిన్ కాకపోవచ్చు తెలిసి. మీరు చూసింది ఇండియన్ ఒరిజిన్ మేడం? ఏమో సార్ తెలీదు, కానీ ఈ కంపల మీద అల్లుకుంటా ఉంటది సార్ తీగ. సార్ మామూలుగా ఇది ప్యాషన్ ఫ్రూట్ నుంచి తయారు చేస్తారంటారు కదా సార్? హలో హలో సార్, ఇది సార్ ప్యాషన్ ఫ్రూట్ నుంచి. అవును, ఇంకో ప్యాషన్ ప్యాషన్ ఫ్రూట్ ఫ్రూట్. ఉంది. ప్యాషన్ ఫ్రూట్, ప్యాషన్ ఫ్లవర్, అదే ఆహా. కనిపించాయి కదా ఇగో. అవును సార్. ఇవన్నీ కూడా ప్యాసిఫ్లోరా. కామన్ నేమ్ చూడ. సరే, ప్యాషన్ ఫ్లవర్ సైంటిఫికల్ నోన్ యాజ్ ప్యాసిఫ్లోరా. జుమ్కోలతా ఫ్లవర్స్ బాగా ఆల్సో కాల్డ్ యాజ్. అదే సరే, ఓకే. ప్యాషన్ ఫ్లవర్స్ ఏమంటారు దీని ఇంకో పేరు? ప్యాషన్ ఫ్లవర్స్ అంటారు. ఓకే, ఇన్సోమ్నియా ఫర్ మెంటల్లీ వర్రీడ్ అండ్ ఓవర్ వర్క్డ్ పీపుల్. ఎక్కువగా మానసిక శ్రమ ఎక్కువ చేసి, లేకపోతే గిరాకులు నడవట్లేదు సార్, నిద్ర పట్టట్లేదని వచ్చాడు అబ్బాయి. ఎందుకంటే సార్ రియల్ ఎస్టేట్లో బాగా డబ్బులు పెట్టాను, ఆ రియల్ ఎస్టేట్ నడవట్లేదు, డౌన్ అయింది. అయిన తర్వాత అప్పటి నుంచి నిద్ర రావట్లేదు అంటే, సరే మీరు మెయిన్ రెమెడీ ఏమి ఇచ్చినా సరే మీరు మాత్రం ప్యాసిఫ్లోరా మదర్ టించర్ ఇచ్చేయచ్చు, గుర్తుపెట్టుకోండి. అయిన తర్వాత టెన్షన్స్ ఉన్నాయి. ఎందుకు? బిజినెస్ రావట్లేదు, రెంట్లు ఎట్లా కట్టాలి, వాళ్ళకి శాలరీస్ ఎట్లా ఇవ్వాలి, ఇవన్నీ ఎట్లా, వాళ్ళకు కూడా అలాంటి వాళ్ళ నిద్ర రావట్లేదంటే ప్యాసిఫ్లోరా మదర్ టించర్ ఒకటి మీరు పెడితే మంచి సుఖ నిద్ర వస్తుంది, మంచి రిలీఫ్ వస్తుంది. ఓకే, నర్వస్ యాజిటేషన్ హ్యాస్ ఏ పిటనింగ్ ఎఫెక్ట్ ఆన్ ద నర్వస్ సిస్టమ్. ఇట్ ఏంది నర్వస్ యాజిటేషన్ అంటే? ఉద్రేకం, నరాలు ఉద్రేకం ఉండే పరిస్థితుల్లో ఏంటి ఇది శాంతపరుస్తుంది. అర్థందా? ఇది శాంతపరుస్తుంది. ఇది యొక్క Hey y'all, Juliana here. I'm out at Covey Rise where we found another one of our really magnificent. ఓకే,
అదనమాట. ఇన్సోమ్నియా ఫర్ మెంటల్లీ వరీడ్ అండ్ ఓవర్ వర్క్ పీపుల్. ఎక్కువ మెంటల్ వరీ, ఫిజికల్ వరీ ఉన్న వాళ్ళకి బాగా పనికొస్తుంది. ఆటోనిక్ మజిల్స్, ఈ నిద్ర లేకపోవడం వల్ల వాళ్ళకి ఎక్కువ అలసిపోయినట్టు ఉంటాయి. కండరాలన్నీ కూడా చాలా నీరసంగా ఉంటాయి, ఏ పని చేతనైనట్టుండదు. అలాంటి వాళ్ళందరికీ కూడా ఇది పనికొస్తుంది. మార్ఫిన్ హ్యాబిట్, ఎవరికి వీళ్ళకు గంజాయి కానీ, మార్ఫిన్ అంటే అలాంటివి ఏదైనా సరే మొత్తం మాదక ద్రవ్యాలు బాగా అలవాటు ఉండి ఒక పూట నిద్ర రావట్లేదు అంటే వాళ్ళకు కూడా మీరు ప్యాసిఫ్లోరా ఇస్తే నిద్ర వచ్చేట్టుగా చేస్తారు. అందుకని చాలామంది అప్పుడు మద్యపాన నిషేధం పెట్టంగానే అందరికీ ఏంటి నిద్ర రాలేదు, అర్థమైందా? అప్పుడు మీరు ప్యాసిఫ్లోరా ఇస్తే చాలా చక్కగా రిజల్ట్స్ వస్తాయి. ఆస్తమాలో కూడా పనిచేస్తాను రోజు ప్యాసిఫ్లోరా. ఆస్తమాలో కూడా చాలా యాక్చువల్లీ దీనికి చాలా యాంగిల్స్ ఉన్నాయి. ప్యాసిఫ్లోరా మదర్ టీచర్కి ఒకసారి కే శాస్త్రి గారు కూడా చెప్పారు, ఒక ఆయనకి మొత్తం ఒళ్ళంతా కురుపులు వచ్చేసాయంట. ఒళ్ళంతా కురుపులు వచ్చేస్తే ఆయన ప్యాసిఫ్లోరా ఇవ్వగానే చాలా మటుకు తగ్గిపోయిందంట. అట్లా అనమాట. అందుకని మనం చూసుకోవాలి. నెక్స్ట్, ఈ ఫస్ట్ అయితే ఇంపార్టెంట్ ఒకసారి చెప్తాను. ఇన్సోమ్నియా, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ రెమెడీ ఫర్ ది ఇన్సోమ్నియా ఫర్ మెంటల్లీ వర్రీడ్ అండ్ ఓవర్ వర్క్డ్ పీపుల్. ఎక్కువగా మానసికంగా ఎక్కువగా శ్రమ చేసిన వాళ్ళు, ఓవర్ వర్క్డ్ పీపుల్. ఎక్కువగా చాలామంది ఏమంటుంటారు, సార్ ఎక్కువ పని ఎక్కువైంది, పొలంలో పని ఎక్కువైంది, నిద్ర పడతలేదు సార్, కాళ్ళు లాగుతున్నాయంటే ప్యాసిఫ్లోరా మదర్ టీచర్ వేసుకొని చెప్పాలా. నెక్స్ట్, ఆస్తమా, ఆయాసంలో కూడా ప్యాసిఫ్లోరా ఇవ్వచ్చు మీరు. నర్వస్ యాజిటేషన్ హ్యాస్ ఏ క్వైటనింగ్ ఎఫెక్ట్ ఆన్ ద నర్వస్ సిస్టమ్. నరాలన్నీ ఉద్రేకంగా ఎక్కువగా ఉన్నాయి, దానివల్ల నిద్ర రావట్లేదు కదా. నిద్ర ఎందుకు రావట్లేదు అంటే నరాలన్నీ ఉద్రేక పరిస్థితిలో ఉన్నాయి, దానివల్ల నిద్ర రావట్లేదు. అప్పుడు మీరు ఈ ప్యాసిఫ్లోరా మదర్ టీచర్ ఇస్తే హాయిగా నిద్ర వచ్చేస్తుంది. నెక్స్ట్, కన్వల్షన్స్ ఇన్ చిల్డ్రన్. చిన్నపిల్లల్లో కన్వల్షన్స్ అంటే ఫిట్స్ బాగా వస్తున్నాయంటే కూడా ఇది ఈ మదర్ టీచర్ మీరు వాడుకోవచ్చు. అటోనిక్ మజిల్స్ కండరాలు ఏమాత్రం బలం లేదు, అప్పుడు కూడా దీన్ని మీరు వాడుకోవచ్చు. హ్యాస్ ఏ రెప్యుటేషన్ ఇన్ ప్రొడ్యూసింగ్ ఏ క్వైటనింగ్ ఎఫెక్ట్ ఆన్ ది నర్వస్ సిస్టమ్, ఇన్సోమ్నియా, యాజ్ ఆల్సో ఏ బ్రాంకోడైలేటర్. అంటది ప్యాసిఫ్లోరా. ఆస్తమాలో చాలా బాగా పనిచేస్తుంది, ఆయాసాన్ని తగ్గిస్తుంది. ఎందుకు? నర్వస్ యాజిటేషన్ ఉంటుంది అక్కడ కూడా, నరాల ఉద్రేకం. అప్పుడు కూడా ఇది ప్యాసిఫ్లోరా చాలా బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ ఇంకొన్ని పాయింట్స్ తీసుకుంటాం. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ నర్వస్ సెడేటివ్. అంటే నరాల ఉద్రేకాన్ని తగ్గించి ఉపశమనాన్ని కలిగించేది అని అర్థం. ఇట్ ఈస్ వెరీ వండర్ఫుల్లీ యూస్ఫుల్ ఇన్ ఆల్ కండిషన్స్ రిజల్టింగ్ ఫ్రమ్ ఇంపైర్డ్ నర్వస్ ఫంక్షన్స్ అండ్ ఆల్సో సో ఈజ్ ఇన్వాల్యుబుల్ ఇన్సోమ్నియా, కన్వల్షన్స్. ఇన్సోమ్నియా నిద్ర లేకపోవడం, కన్వల్షన్స్ ఎస్పెషల్లీ ఇన్ చిల్డ్రన్. ఫిట్స్ వస్తున్నాయి చూసా పిల్లల్లో, అలాంటి వాళ్ళకి నిద్రకి ఫిట్స్కి సంబంధం ఉంటుందండో, గుర్తుపెట్టుకోండి. ఎవరైనా ఫిట్స్ ఉన్నాయండి ట్రీట్మెంట్ ఇస్తున్నాము అంటే నైట్ జాబ్ కానీ నైట్ వాచింగ్ జాబ్స్ కానీ ఏమైనా ఉంటే మానేపియాలి. ఎందుకు? అవి నర్వస్ యాజిటేషన్ తీసుకొస్తే మళ్ళీ ఫిట్స్ తీసుకొస్తాయి. నువ్వు ఎంత కరెక్ట్ కాన్స్టిట్యూషన్ డ్రగ్ ఇచ్చి సెట్ చేస్తున్నా కూడా అవి నైట్ టైం వర్క్ నిద్ర లేకపోవడం వల్ల కూడా మళ్ళీ ఫిట్స్ వస్తాయి. అందుకని డాక్టర్స్ కూడా ఏం చేస్తుంటారు, ఫిట్స్ వచ్చే ప్రతి ఒక్కరికి కూడా ఏం చేస్తారు, థెరపీ పెడతారు, అందరికి పెడతారు. నువ్వు వాళ్ళకి నిద్ర బాగానే ఉందన్నా సరే వాళ్ళకి నిద్ర మాత్రం ఇస్తుంటారు. ఎందుకు? ఇది కారణం, నర్వస్ యాజిటేషన్. నిద్ర లేకపోయిన ఒక పూట నర్వస్ యాజిటేషన్ వల్ల వాళ్ళకు నిద్ర వస్తుంది.
అందుకని కామన్గా కొంతమంది ఫిట్స్తో సఫర్ అవుతుంటే అలోపతి మందు వాడేవాళ్ళు ఏం చెప్తుంటారు ఎక్కువ? సార్ నాకు నిద్ర వస్తుంది సార్, నిద్ర పట్టట్లేదు, నాకు నిద్ర ఎక్కువ, నిద్ర మత్తుగా ఉంది, ఏ పని చేసుకోలేకపోతున్నాను, ఈవెన్ పగలపూట అంటే తప్పదు నాయన అని చెప్తుంటారు వాళ్ళు. ఎందుకు? బ్రెయిన్ ఎక్కువ యాక్టివ్ చేయకుండా వాళ్ళ ఉద్దేశం. కానీ యాక్చువల్గా దే ఆర్ నాట్ ట్రీటింగ్ ద రియల్ డిసీజ్, జస్ట్ దే ఆర్ అయినా తలనొప్పి లేస్తుందా మందు తాగి పడుకో అన్నట్టు అనమాట. కానీ తలనొప్పి ఎందుకు, ఏం కదా, దే ఆర్ నాట్ క్యూరింగ్ అట్లా అనమాట. అట్లా అందుకని కన్వర్షన్స్లో ప్యాసిఫ్లవర్ చాలా చక్కగా పనిచేస్తుంది. ఎపిలెప్సీ, టిటానస్ కూడా అదే. కొరియా అంటే వనకడం, చేతులు కాలు ఇట్లా ఇట్లా వజ్రీకుంటుంది. పారలైసిస్ యాజిటెంట్స్ అంటే పక్షవాతంతో అదురుబాటు. స్పాస్మోడిక్ అండ్ నాన్ స్పాస్మోడిక్ అస్తమా, అలా అన్ని అస్తమాల్లో కూడా పనిచేస్తుంది. ఇట్ ఈస్ మోస్ట్ వాల్యుబుల్ రెమెడీ ఇన్ కన్వల్షన్స్ ఆఫ్ చైల్డ్హుడ్ అండ్ ఎపిలెప్సీ. చిన్నప్పల్లో వాళ్ళకి వచ్చే ఎపిలెప్సీలో చాలా చక్కని మంది అనమాట. ఇది చిన్నపిల్లలో వచ్చే ఎపిలెప్సీలో. బాలెంతల్లో కూడా చాలా మంచి మంది అండి, గుర్తుపెట్టుకోండి. బాలెంతలు ఉంటారు కదా, వాళ్ళకేంటి నర్వస్ యాజిటేషన్ కండిషన్ అది యాక్చువల్గా బాలెంతనం. ఇట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ రెమెడీ ఫర్ ఇన్ ది ప్యూపరల్ మానియా అని రాసుకోండి కావాలండి. ప్యూపరల్ మానియా, నర్వస్ యాజిటేషన్ ఉంటుంది, నిద్ర సరిగ్గా ఉండదు, పిల్లలకు పాలిస్తూ వాళ్ళకి నిద్ర అంతా సరిగ్గా ఉండదు. అలాంటి వాళ్ళకు వచ్చే నరాల ఉద్రేకంలో మీరు ప్యాసిఫ్లోర్ ఇస్తే అది మళ్ళీ నరాల ఉద్రేకాన్ని తగ్గించి, నర్వస్ యాజిటేషన్ తగ్గించి నిద్ర వచ్చేటట్టుగా అది కాపాడుతుంది. అందుకని మోస్ట్ వాల్యుబుల్ రెమెడీ ఆల్సో ఇన్ ప్యూపరల్ మానియా, గుర్తుపెట్టుకోండి. ఎందుకు? అక్కడ నిద్ర లేకపోవడం మెయిన్ కారణం. అక్కడ మన నిద్ర రావడానికి మనం ప్యాసిఫ్లోర్ ఇస్తే చాలా బాగా పనిచేస్తుంది. ఆల్ నర్వస్ డిసార్డర్స్ డ్యూ టు డిరేంజ్మెంట్స్ ఆఫ్ ది genitourinary system are amenable to it. Nervous disorder due to genitourinary system problem అదనమాట. It is most reliable remedy in insomnia due to pain, inflammatory conditions in acute disease. ఏదైనా ఎనీ అక్యూట్ డిసీజెస్ కానీ ఎనీ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ కానీ దాని తర్వాత వచ్చే ఇన్సోమ్నియాలో ఇది ఎక్సలెంట్ రెమెడీ. ఇన్సోమ్నియా డ్యూ టు అక్యూట్ డిసీజెస్, ఇన్సోమ్నియా డ్యూ టు ఇన్ఫ్లమేటరీ కండిషన్స్, ఇది అండర్లైన్ చేసుకోండి మీరు పాయింట్. ఇన్సోమ్నియా డ్యూ టు నర్వస్ యాజిటేషన్, ఇన్సోమ్నియా డ్యూ టు ఆస్తమా, ఇన్సోమ్నియా కాజెస్ కన్వల్షన్స్ ఇన్ చిల్డ్రన్. ఇవన్నీ కూడా కారణాలు. ఇన్సోమ్నియా కాజెస్ ప్యూపరల్ మానియా ఇన్ మదర్స్. ఇవన్నిట్లో కూడా మీకు ప్యాసిఫ్లోరా చాలా చక్కని మందండి. ఇన్ క్యూపరల్ మానియా అంటే ప్యూపరల్ మానియా అంటే బాలెంతలు. డెలివరీ తర్వాత తల్లికి ఒక 3 నెలలు 5 నెలలు 3 నెలల నుంచి 5 నెలల మధ్యలో వాళ్ళకి ఒక రకమైన ట్రీట్మెంట్. శరీరం చాలా డెలికేట్గా ఉంటుంది, మనస్సు కానీ శరీరం కానీ చాలా సున్నితంగా ఉంటుంది. ఆ కండిషన్లో ఎట్లా ఉండాలని మన వెనకటి వాళ్ళు ఇచ్చిన పద్ధతి చాలా శ్రేష్టం అండి. వెనకటి చాలా చాలా ఉత్తమం. అది ఫాలో కావడం చాలా మంచిది. ఎందుకంటే అప్పుడు వచ్చే కాంప్లికేషన్స్ ఎప్పటికీ తగ్గవండి. అది ఆయుర్వేదం చెప్తుంది మీకు బాలెంతలో ఎట్లా ఉండాలి. వేడినీళ్ళు తగలాలి, వేడినీళ్ళే తాగాలి, వెచ్చగా కప్పుకోవాలి, వెచ్చగా ఉంచాలి. బాలెంత రూమ్ అని వెచ్చగా ఉంచుతారు. ఆ రూమ్ కూడా వాళ్ళకి ఆహారం కూడా స్పెషల్గా పెడతారు. ఏమంటే అడ్డగోలు గడ్డి పెట్టరు వాళ్ళకి. దానికి వాళ్ళకు పెట్టే ఆ విధానం, ఆహారం కూడా మళ్ళీ మార్పు, ఆహారం కూడా చాలా జాగ్రత్తగా పెడతారు. నెక్స్ట్ ఇంకానేమో ఇలాంటివన్నీ కూడా చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. In epilepsy, give 1 gram dose of it and an ounce of hot water. In rheumatism and gout, sciatica, it aids the action of హైమోజా అండ్ అదర్ రెమెడీస్ ఇండ్యూసెస్ స్లీప్. దీంతో పాటు హైమోజా కూడా వాడుకోవచ్చు అంటున్నాడు. ఇన్ మెనింజైటిస్, చంటి పిల్లల్లో కానీ ఎండాకాలంలో కానీ మెనింజైటిస్ అంటే తల యొక్క నరాలన్నీ వాస్తాయి, పొరలన్నీ కూడా వాచి విపరీతమైన చిరాకు, కోపం, ఫిట్స్, ఇంకా ఎక్కువ ఉంటే ఫిట్స్ రావడం, తలంతా
తలంతా ఇబ్బందిగా ఉండడం, తలనొప్పి, ఇవన్నీ కూడా కండిషన్స్. వీటిలో కూడా ఆ ఎక్సైట్మెంట్ తగ్గించడానికి ఇట్ లెసన్స్ ది మెంటల్ ఎక్సైట్మెంట్ అండ్ గ్రాడ్యువల్లీ క్యూర్స్ ద డిసీజ్. అది మెంటల్ ఎక్సైట్మెంట్ తగ్గించి గ్రాడ్యువల్లీ క్యూర్స్ ద డిసీజ్ని క్యూర్ చేస్తుంది. In painful menstruation, unbearable labor pains, prolonged labor, it offers great and instant relief. Painful menstruation. Painful menstruation అంటే నెలసరిలో విపరీతమైన నొప్పి ఉంటుంది, చాలా నొప్పి. అలాంటి కండిషన్స్లో వాళ్ళకి పాసిఫ్లోరా మదర్ టించర్ కూడా ఇవ్వచ్చు. చాలా చక్కగా వాళ్ళకి రిలీఫ్ వస్తుంది. ఎందుకు? దే ఆర్ సెన్సిటివ్ మెంటల్లీ యాజ్ వెల్ యాజ్ ఫిజికల్లీ. గుర్తుపెట్టుకోండి, అది స్త్రీలలో ఒక రకమైన కండిషన్. ఇది మెన్సెస్ అనేది ఆ టైంలో విపరీతమైన చిరాకు ఉంటారండి. అందుకని వాళ్ళని 3 రోజులు కొంచెం దూరంగా ఉండండి, రెస్ట్ తీసుకోండి, మేము పని చేస్తామని చెప్పాలి. గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ముఖ్యం. ఈకేఆర్ చెప్తారు. అందుకని అట్లా ఇంట్లో అందరి ఆరోగ్యాలు బాగుండాలి అంటే స్త్రీలలో ఋతు సమయంలో వాళ్ళకి రెస్ట్ ఇవ్వాలి, వెనకటి పద్ధతులు పాటించాలి. వాళ్ళని సపరేట్గా ఉంచి వాళ్ళకి రెస్ట్ ఇవ్వాలి. యాక్చువల్గా మెంటలీ రెస్ట్ అండ్ ఫిజికలీ రెస్ట్. అట్లా ఇచ్చినప్పుడు ఏమవుద్ది, మీకు వాళ్ళకి ఆరోగ్యం బాగుంటుంది, వీళ్ళకి ఆరోగ్యం బాగుంటుంది. అలాంటి వాళ్ళు చేసిన వంట కూడా మంచిది కాదు. ఎందుకు? దే ఆర్ ఇన్ మెంటల్ అండ్ ఫిజికల్లీ దే ఆర్ ఎమోషన్స్. అవన్నీ కూడా ఎఫెక్ట్ చూపిస్తాయి. అందుకని వద్దంటారు, అంతేగాని వేరే ఉద్దేశం కాదు. అందుకని మన ప్రాచీన ఋషులు ఇవన్నీ దర్శించి మనకి చక్కని జీవన విధానాన్ని ఇచ్చారు. అది మర్చిపోదు. బాలింతలు ఎట్లా ఉండాలి, ఋతు సమయంలో స్త్రీలు ఎట్లా ఉండాలి, అవి పాటిస్తే మీ ఆరోగ్యాలు బాగుంటాయి. ఇంట్లో పవిత్రత ఉంటుంది అని చెప్పారు. క్లియర్గా పెరిగారు మాత్రం పాయింట్. ఇంట్లో పవిత్రత ఉండాలి అంటే స్త్రీలు ఋతు సమయంలో దూరంగా ఉండాలని చెప్తారు. అట్లాంటివి మర్చిపోదు. పెయిన్ఫుల్ మెన్స్ట్రుయేషన్లో కూడా ఇది చాలా చక్కని మంది. ఇట్ ఎఫర్ట్స్ గ్రేట్ అండ్ ఇన్స్టాంట్ రిలీఫ్. పాసిఫ్లోరా ఇస్తే వెంటనే తగ్గిపోతుంది. నెక్స్ట్, హిస్టీరికల్ అండ్ స్పాస్మోడిక్ కాఫ్. హిస్టీరికల్ ఎఫెక్షన్స్ ఎవరో స్త్రీలు, కన్యలు రకరకాల చపల చిత్తంతో ఉంటారు కదా, అలాంటి వాళ్ళకు కూడా ఇది పాసిఫ్లోరా బాగా పనిచేస్తుంది. ఆస్తమాలో కూడా ఇది బాగా పనిచేస్తుంది. ఇట్ డిమినిషెస్ ది క్రేవింగ్ ఫర్ ఆల్కహాల్ ఇన్ డ్రంకర్స్. ఇట్ డిమినిషెస్ క్రేవింగ్ ఫర్ ఆల్కహాల్ క్రేవింగ్ని తగ్గిస్తుందో ఇది పాసిఫ్లోరా. గుర్తుపెట్టుకోండి, ఇట్ డిమినిషెస్ ది క్రేవింగ్ ఫర్ ఆల్కహాల్ అండ్ డ్రంకర్స్. ఇట్ క్యూర్స్ డ్రింకింగ్ హ్యాబిట్ ఆఫ్ ఇఫ్ యూజ్డ్ ఇన్ ఆల్టరేషన్ విత్ ద స్పిరిచువస్ కెలాడియం క్వార్సస్ మదర్ టించర్. అది కలిపి వాడుకోవచ్చు అంటండి. స్పిరిచువస్ కెలాడియం క్వార్సస్ మదర్ టించర్. సరే, ఇప్పుడు నేను ఇంకో మదర్ టించర్ కూడా చెప్పుకుందాం. అది టైం ఎట్లా వచ్చింది అంటే నేను ఎవరు చెప్తాను నేను ఇవాళ. ఇట్ డిమినిషెస్ ది క్రేవింగ్ ఫర్ ఆల్కహాల్ క్రేవింగ్ ఇది తగ్గిస్తుంది. ఇది పాసిఫ్లోరా మదర్ టించర్. ఓకే, నెక్స్ట్ ఇంకేమైనా పాయింట్స్ ఉంటే యాడ్ చేస్తాను. అందరు నిద్రపోతున్నారా పాసిఫ్లోరా వింటూ? సార్ ఇంకో మదర్ టించర్ చెప్పారు సార్, కెలాడియం అని దీంతో పాటు అది. చెప్తాను. సార్ స్టెఫాంతస్ కూడా మా ఆల్కహాల్ హ్యాబిట్ మానుతుంది సార్. సార్ చెప్తాను, ఇప్పుడు చెప్తాను, ఇంకొన్ని తీసుకుంటాను. స్టెఫాంతస్ ఇప్పుడు స్పిరిచువస్ కెలాడియం క్వార్సెస్ మదర్ టించర్ సార్. అది స్పిరిచువస్ కెలాడియం క్వార్సెస్ మదర్ టించర్. ఇది బాగా చక్కగా పనిచేస్తుంది. ఎందులో ఈ యొక్క మీరు అన్నట్టు ఆల్కహాల్ డిమినిషింగ్ పనిచేస్తున్నారు. నేనైతే ఎప్పుడు వాడలేదు. ఓకే, ప్యాషన్ ఫ్లవర్. కామన్ ఏమేంటి? ప్యాషన్ ఫ్లవర్. ఇట్ ఎఫిషియంట్ ఇన్ యాంటీ స్పాస్మోడిక్. పర్యాంగా వచ్చే వాటిలో ఇది చాలా చక్కని మందు. స్పాస్మోడిక్ వాటిలో. ఇన్ ఇన్సోమ్నియా ఇట్ ప్రొడ్యూసెస్ నార్మల్ స్లీప్ని ఇది వస్తుందన్నమాట.
టీటానస్, హిస్టీరియా, ఫిబ్రల్ కన్వల్షన్ చెప్పుకున్నాం ఇంతకుముందే బాలింతల్లో. ఆటోనిక్ కండిషన్ జనరలీ ప్రెసెంట్, విపరీతమైన నిస్త్రాణ, నీరసం. ఆటోనిక్ కండిషన్, ఆటోనిక్ మజిల్స్ అంటే ఏ కండరాల్లో ఎలాంటి బలం లేకపోవడం. నెక్స్ట్ ఓకే, ఆల్మోస్ట్ అయిపోయింది. టీచింగ్ చిల్డ్రన్, పిల్లల్లో పండ్లు వస్తుంటే వచ్చే చిరాకు కోపాల్లో కూడా ఇది పనిచేస్తుందంట. పాసిఫ్లోరా మీరు ఇవ్వచ్చు కావాలండి. టీచింగ్ చిల్డ్రన్లో అది కూడా టీచింగ్ చిల్డ్రన్లో కూడా వాళ్ళకి ఒక రకమైన ఎక్సైటింగ్ ఉంటుంది, దాన్ని కూడా ఇది తగ్గిస్తుంది. ఓకే, ఇది పాసిఫ్లోరా. ఒక్కసారి బ్రీఫ్గా నేను ఒకసారి చెప్పుకుంటూ వస్తాను. చూసారా, ప్యాషన్ ఫ్లవర్, ప్యాషన్ ఫ్రూట్, ప్యాషన్ ఫ్రూట్ కాయ. అగో కొద్దిగా ఫ్యాషన్ గానే ఉంది సార్ ఫ్రూట్, ఇది ఫ్లవర్. ఫ్యాషన్ గానే ఉంది, దాన్ని చేసుకొని తింటారంట వాళ్ళు. ఓకే సరే, ఇది ఓకే. విల్ రివ్యూ ఒక్కసారి చెప్పి దీన్ని ముగిస్తాను. పాసిఫ్లోరా వెరీ వెరీ ఇంపార్టెంట్ రెమెడీ ఇన్ ఇన్సోమ్నియా ఫర్ మెంటల్లీ వర్రీడ్ అండ్ ఓవర్ వర్క్డ్ పీపుల్. మెంటల్లీ వర్రీడ్ అండ్ ఓవర్ వర్క్డ్ పీపుల్, ఎక్కువగా చెప్పాను కదా ఇంతకుముందు, వర్రీస్ కేర్స్ వల్ల నిద్ర రావట్లేదు ఒకటి. నెక్స్ట్ ఆల్కహాల్ విత్డ్రాయల్ చేసిన వాళ్ళకి నిద్ర రావట్లేదు అంటే కూడా ఇది చాలా చక్కని మందు. నెక్స్ట్ బాలెంతల్లో ఫిబ్రల్ కండిషన్స్లో నిద్ర రావడానికి చాలా చక్కని మందు. నెక్స్ట్ టీచింగ్ చిల్డ్రన్, పిల్లల్లో కూడా నిద్ర రావడానికి. పెయిన్ఫుల్ మెన్స్ట్రుయేషన్, నెలనొప్పి, విపరీతమైన నెలనొప్పి ఉంది, అప్పుడు MP6X లాగా ఇది పనిచేస్తుంది. MP6X పాసిఫ్లో రెండు ఆల్టర్నేట్ చేసుకుంటూ కూడా ఇవ్వచ్చు. అయిన తర్వాత కన్వల్షన్స్ ఎస్పెషల్ ఇన్ చిల్డ్రన్స్లో వాళ్ళకి కన్వల్షన్స్ వస్తూ ఉంటే వాళ్ళకి ఈ పాసిఫ్లోరా మదర్ నుంచి చాలా ముఖ్యం. నెక్స్ట్ నర్వస్ యాజిటేషన్ హ్యాస్ ఎ క్యూరింగ్ ఎఫెక్ట్ ఆన్ ద నర్వస్ సిస్టమ్. నర్వస్ సిస్టమ్ చాలా ఎక్సైటింగ్గా ఉన్నప్పుడు ఇది నర్వస్ ఎజిటేషన్ ఉన్న వాళ్ళకి పెట్టినింగ్ ద కండిషన్ అంటే దాన్ని సర్దుమనిగట్టుగా చేస్తుంది అనమాట. ఆటోనిక్ మజిల్స్, విపరీతమైన నీరసం. నెక్స్ట్ ఇన్ ఆస్తమా ఇట్ యాక్ట్స్ యాజ్ ఏ బ్రాంకోడైలేటర్. బ్రాంకోడైలేటర్ ఇది బాగా చాలా బాగా పనిచేస్తాయి. ఇవన్నీ కూడా పాసిఫ్లోరా మదర్ నేచర్ యొక్క ఉపయోగాలు. ఆస్మాలో కానీ అటోనిక్ కండిషన్స్లో కానీ ఇవి చక్కగా పనిచేస్తాయి. టిటానస్లో కూడా, అంటే టిటానస్ కండిషన్స్లో కూడా నరాలు బాగా అదురుతున్నాయంటే ఏ మందు దట్టలేదు అనుకోండి, CNS సంబంధించిన చాలా మంచి మందు అండి చెప్పాలంటే కూడా. ఇది నర్వస్ సాచురేషన్లో చాలా చక్కని మందు. ఇంకో మదర్ నేచర్ కూడా మీకు చెప్తాను ఇవాళ. కార్డియక్ ఇంకా ఉన్నాయి కానీ యాంజలికా అట్రోప్ పర్పూరియా. ఓకే, కనిపిస్తుందా మీకు? యాంజలికా
అట్రో పర్పూరియా. కనిపించిందా? యాంజలికా అట్రో పర్పూరికా ప్లాంట్ ఇది. ఒకసారి చూడండి. ఎవరైనా చూసుంటారేమో మీరు కూడా. ఇది చూస్తే గుర్తుపట్టచ్చు కావాలంటే. ఒక్క నిమిషం. ఇవన్నీ కూడా ఈ ప్లాంట్ సంబంధించిందే. ఇది పెద్ద ప్లాంట్ ఉన్నట్టుంది కదా. ప్లాంట్ ఓకే సరే. ఎందుకు వాడతాం దీన్ని? ఇట్ ప్రొడ్యూసెస్ డిస్గస్ట్ ఫర్ ఆల్కహాల్. యాంజలికా అట్రో పర్పూరియా ఇది ఆల్కహాల్ డిస్గస్ట్కి వాడతాం. ఎక్కువ మటుకు ఆల్కహాల్ క్రేవింగ్ తగ్గించడానికి వాడతాం. సార్ మందు మానేయడానికి ఏమైనా మందులు ఉన్నాయా సార్ అంటే మీరు మొదటి నుంచి అయితే స్టార్ట్ చేయండి. ఇట్ ప్రొడ్యూసెస్ డిస్గస్ట్ ఫర్ ఆల్కహాల్. ఇట్ ఫెసిలిటేట్స్ ఎక్స్పెక్టరేషన్. ఇది తెమడను పుట్టిస్తుంది కూడా. డిస్ఫేజియా ఆకలి లేకపోవడానికి కూడా తగ్గిస్తుంది. మందు బాబుల్లో ఆకలి సరిగ్గా ఉండదు కదా, అలాంటి వాటిని కూడా ఇది క్యూర్ చేయగలుగుతుంది. ఒకటేమో మందు బాబుల్లో మందు ఇంకేమైనా పెట్టినట్టు చూడండి. యాంజలికా అట్రో పర్పూరియా ఆకలి లేకపోవడం, మందు బాగా తాగి వాళ్ళకి, అలాంటి వాళ్ళకి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఒక్క నిమిషం చూస్తుంది. ఓకే సరే చూస్తున్నాండి. డిస్పెప్సియా ఆకలి లేకపోవడం. అటోనీ ఆఫ్ ఆర్గాన్స్ కుజించిపోవడం. అట్రోపీ ఆర్గాన్స్ అంటే ఆర్గాన్స్ కుజించిపోవడం. అట్రోపీ ఆఫ్ ఆర్గాన్స్ అంటారు. అటోనీ సారీ అట్రోపీ కాదు, అటోనీ ఆఫ్ ఆర్గాన్స్ అంతేనా? అటోనీ ఆఫ్ ఆర్గాన్స్ రాను వీక్ అవడం. ఆ యొక్క అవయవాలే కూడా ఎలాంటి బలం లేకపోవడం ఆర్గాన్స్లో. నర్వస్ హెడేక్స్ లో ఇది చాలా మంచి మందు. ఇండైజెషన్ అజీర్ణం. ఇట్ మోడరేట్స్ క్రేవింగ్ ఫర్ ఆల్కహాల్. ఇట్ యాక్ట్స్ యాజ్ ఏ appetizer in dyspepsia.
యాంజలికా అట్రోపర్పురి అనేది మందు మానేయడానికి వాళ్ళకి ఉపయోగపడుతుంది. డిస్పెప్సియా ఆకలి లేకపోవడం ఒకటి. ఇట్ ఫెసిలిటేట్స్ ఎక్స్పెక్టరేషన్, చెమట బయటికి పోవడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది అనమాట. ఈ డీ అడిక్టింగ్ ఆల్కహాల్ హ్యాబిట్, ట్రై ఫర్ డీ అడిక్టింగ్ ఆల్కహాల్ హ్యాబిట్, ఆల్కహాల్ హ్యాబిట్ తగ్గించడానికి కూడా ఇది యాంజలికా పర్పూర్ అని ప్యాసిఫ్లోర్ అని రెండింటిని కూడా వాడుకోవచ్చు. అందుకని ఇది ఇవాళ చెప్పుకోవడం జరిగింది. ఒకసారి మళ్ళీ రివ్యూ చేస్తాను. యాంజలికా పర్పూరి అనేది ఆల్కహాల్ హ్యాబిట్ని తగ్గించడానికి వాడతారండి. ఆల్కహాల్ మందు మానేయకపోతున్నాడు అంటే ఈ మధ్య టీచర్ మీరు కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్తో పాటుగా ఇది వాడండి, కంపల్సరీ వాడండి. ఎందుకు ఇక్కడ ఎందుకు చెప్తున్నాం? ఇట్ ఈస్ అవుట్వర్డింగ్ కాస్, నాట్ ఓన్లీ కాన్స్టిట్యూషన్, యూ హ్యావ్ టు క్లియర్ ద మెయింటైనింగ్ కాజ్ ఆల్సో. అది మెయింటైనింగ్ కాజ్ ఏంటి? ఇక్కడ మందు. అందుకని మీరు మదర్ టీచర్ కూడా ఇక్కడ సేఫ్గా వాడుకోవచ్చు ఖచ్చితంగా. ఇట్ ప్రొడ్యూస్ డిస్కస్డ్ ఫర్ ఆల్కహాల్ క్రేవింగ్ని మానేయడానికి ప్రయత్నం చేస్తుంది. డిస్పెప్సియా ఆకలి లేకపోవడం. ఇట్ ఫెసిలిటేట్స్ ఎక్స్పెక్టరేషన్, తెమ్మని బాగా ఊరి బయటికి వచ్చినట్టు చేస్తుంది. అటోనీ ఆఫ్ ఆర్గాన్స్, అవయవాలన్నీ కూడా నీరసించిన స్థితిలో ఉంటాయి. అర్థమైందా? నో డెవలప్మెంట్ ఆఫ్ ఆర్గాన్స్లో ఇంకేం మధ్య నుంచి పనిచేస్తుంది? నో డెవలప్మెంట్ ఇన్ ఆర్గాన్ డెవలప్మెంట్ లేదు. బ్రెస్ట్ డెవలప్మెంట్ లో సబల్ రిలేటెడ్ పనిచేస్తుంది సార్. గుడ్. అన్నిట్లో అదొకటే కాదు, టెస్టికల్స్లో కానీ అన్నిట్లో కూడా నో డెవలప్మెంట్ ఇన్ ఆర్గాన్స్ అనే దాంట్లో సబాల్ సెర్లత మదర్ టీచర్ చాలా బాగా పనిచేస్తుంది. నాట్ ఓన్లీ ప్రోస్టేట్ ఒక్కటే మనం మామూలుగా చూస్తుంటాం, కానీ బ్రెస్ట్ డెవలప్మెంట్ లేకపోయినా, టెస్టికులర్ డెవలప్మెంట్ లేకపోయినా, ఎనీ ఆర్గాన్ సరిగ్గా డెవలప్మెంట్ లేదు అంటే సబాల్ సెర్లత మోనోకైడ్లేట్ అంటారు దాన్ని. అంటే అది ఏకదళ బీజం నుంచి తయారు చేస్తారనమాట. అది సబాల్ సెర్లత చాలా చక్కని మదర్ టించర్, అది వాడుకోవచ్చు మీరు. నెక్స్ట్ యాంజలికా అట్రోపర్పూర్ అనేది ఇట్ విల్ ప్రొడ్యూస్ డిస్కస్డ్ ఫర్ ఆల్కహాల్ అండి. నెక్స్ట్ ఆకలి లేకపోవడం, డిస్పెప్సియాని తగ్గిస్తుంది. ఇట్ ఫెసిలిటేట్స్ ఎక్స్పెక్టరేషన్, తెమ్మని బాగా బయటికి తోపిస్తుంది. నర్వస్ హెడేక్స్, విపరీతమైన హెడేక్స్, అది కూడా బాగా పనిచేస్తుంది. యాంజలికా అట్రోపర్పూరియా. ఇండైజెషన్, ఆకలి లేకపోవడం, ఈ వీటిలో ఇది చాలా చక్కని మందు. ఓకేనా? అర్థమైంది ఇది? సార్ సెబరసెర్లేట మామూలుగా ప్రోస్టేట్ గ్లాండ్ ఎన్లార్జ్మెంట్ కి వాడతారంటారు కదా. అవునండి. ఇదేమో డెవలప్మెంట్ అంటున్నారు, మళ్ళీ కాంట్రవర్సీ అవుతుందేమో. 2 యాంగిల్స్ ఉంటాయి, అది చాలా 2 యాంగిల్స్ 2 యాంగిల్స్ ఉంటాయండి. ఓకేనా? ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ అయితే సెబరసెర్లేట సజెస్ట్ చేస్తారు, అది వాడొచ్చు కదా. వాడచ్చు. ఓకే, చాలా యాంగిల్స్ ఉంటాయి సబాల్ సెర్లతకి. అది ఒక కాన్స్టిట్యూషనల్ రెమెడీ కూడా మీరు బాగా చెప్పగలిగితే, నాట్ ఓన్లీ మదర్ టీచర్. ఓకే సార్. ఓకే, నెక్స్ట్ విల్ గో ఫర్ ఆల్కహాల్ హ్యాబిట్ ని దూరం చేస్తున్నారు సార్. ఏంటండి? స్ట్రోఫాంథస్. సరే సార్, ఓకే చూద్దాం. స్ట్రోఫాంథస్ ఉందా చూద్దాం. అది అయిపోతున్న తర్వాత నెక్స్ట్ కార్డియాక్ రెమెడీస్కి వెళ్తాం. ఎట్లా ఈ టాపిక్లో వచ్చాం కదా మనం. క్వర్కస్ అనే మొదటి నుంచి ఉంది సార్, అది కూడా బాగా ఉపయోగపడుతుంది సార్. ఏంటండి? ఆల్కహాలిక్ లో క్వర్కస్ సార్, క్వర్కస్ అనేది మొదటి సార్, నుంచి ఉంది. చెప్పండి. QUERCUS క్వర్కస్. ఎప్పుడు వాడలేదు సార్ మేము. నేను యూజ్ చేస్తాను సార్, చాలా మంచి రిజల్ట్ వస్తుంది దాంట్లో. ఓకే చెప్పండి. అంటే మందు అలవాటు ఉన్న వాళ్ళు యాక్చువల్గా అంటే ఆ టైంకి వాళ్ళకి పడకపోతే నాలుక పెడిచికట్టుకుంటే అయిపోయి తర్వాత అంటే ఒక ట్విస్టింగ్ వచ్చేస్తుంది సార్. అది అదే సార్, ఏదో విధంగా ఏదో తాగాలి. స్పిరిచువస్ కెలాడియం క్వర్కస్ అదేనా సార్? అదే కన్ఫ్యూజ్ అయ్యాను సార్. అదే క్వర్కస్ అని ఉంటాము జనరల్ గా.
spirituous caladium quercus. ఇంకోండి సార్ మీరన్న క్వర్కస్ ఉమ్. కనిపించిందా? అదే ఆన్లైన్ లో క్వర్కస్ అనే వస్తుంది సార్, దొరుకుతుంది. ఓకే ఓకే. అది నేను ఫుల్ నేమ్ ఏంటంటే స్పిరిచుయస్ కెలాడియం క్వర్కస్. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇది కూడా మనకి ఇది యూజ్ చేస్తే చాలా బాగుంది సార్, రిజల్ట్ బాగుంటుంది. అట్టగా సార్. ఓకే ఓకే, ఎప్పుడు వాడలేదు. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. आज की हमारी होम्योपैथिक मेडिसिन है स्पिरिटस क्योरकस क्यू। इसे मदर नेचर में 10 खतरे सुबह दोपहर शाम लिया जा सकता है। ये दवा ज़ोफ़े मैदा और ज़ोफ़े अमा यानी के आंतों की कमजोरी और मैदे की कमजोरी में निहायत मुफीद दवा है। इसके अलावा शराब वगैरह की आदत, चरस भंग गांजा पीने वाले या आजकल बहुत सी ड्रिंक्स चल रही हैं, उनके नशई आदि इस दवा के इस्तेमाल से ठीक और चंगे भले हो जाते हैं। ఓకే సార్, స్పిరిచుయస్ క్వర్కస్ కెలాడియం అయిపోయిందా? ఇది కూడా క్లాస్. దాఫ్నే ఇండికా కూడా సార్. సార్ దాఫ్నే ఇండికా అంటే అది వేరే మళ్ళీ వాడారు సార్. క్రేవింగ్ ఫర్ టొబాకో, క్రేవింగ్ ఫర్ టొబాకో తగ్గిస్తుంది సార్. దాఫ్నే ఇండికా DAPHNE PHNE డాఫ్నే ఇండికా INDACA. ఇది టొబాకో క్రేవింగ్, స్మోకింగ్ తగ్గిస్తుంది. ఓకే, టొబాకో అడిక్షన్ ని తగ్గిస్తుందా సార్ ఇది? అవును సార్. ఇగో డాఫే ఇండికా. ఓకే, బాగుంది. ఇది కూడా మీ ఎక్స్పీరియన్స్ ఏమంటే చెప్పండి సార్. యాక్చువల్లీ ఇస్తూ ఉంటాం సార్. ఇది ఇండో జర్మన్ వాళ్ళది పేటెంటెడ్ డ్రగ్ ఉంటుంది ప్రాక్సిక్ కేర్ అని. అందులో ఉంటాయి అన్నమాట ఈ రెండు. కర్కస్ సార్ చెప్పినట్టు కర్కస్ గ్లాండ్ స్పిరిటస్ ఇది, వీటితో పాటు ఇంకా కొన్ని ఉంటాయి. ఇది బాగానే పనిచేస్తుంది ప్రాక్సిక్ కేర్ అని. వేటి సార్? ఆల్కహాల్ కూడా పనిచేస్తుందా, ఓన్లీ టొబాకో పనిచేస్తుందా సార్ ఇది? అడిక్షన్ సార్, అడిక్షన్ ఫర్ ఆల్కహాల్ అండ్ టొబాకో. ఆల్కహాల్ అండ్ టొబాకో రెండింటి కూడా పనిచేస్తుంది. ఓకే, మెటీరియల్ చెప్పుకుందాం ఒక నిమిషం సార్. అదే అంటే చెప్పుకుందాం. విలియం బోరిక్ గారు చూస్తున్నాను సార్ నేను ఇప్పుడు. క్రేవింగ్స్ ఫర్ టొబాకో ఉంది అందులో. ఒక టాపిక్ అయిపోతుందా? నెక్స్ట్ కానీ హార్ట్ విన్న తర్వాత చెప్పుకుందాం. క్రేవింగ్ ఫర్ టొబాకో ఇట్ విల్, క్రేవింగ్ ఫర్ టొబాకోని తగ్గిస్తుందంట. బర్నింగ్ అనేది చాలా ముఖ్యం. బర్నింగ్ ఇన్ స్టమక్ చెప్తున్నాడు ఇక్కడ. ఫేటెడ్ బ్రెత్, యూరిన్ అండ్ స్వెట్స్, చెమటలు, యూరిన్, శ్వాస, ఇవన్నీ కూడా కంపు వాసనతో కూడి ఉంటాయి. నెక్స్ట్ యాక్చువల్ డెఫే ఇండికా అనేది ఇంకా చాలా ఉన్నాయి అనుకోండి. మనకు మెయిన్గా టొబాకో క్రేవింగ్ మాత్రం సెట్ చేస్తుందండి ఇది. టొబాకో క్రేవింగ్లో మనకి డెఫే ఇండికా కడుపులో మంట, శరీరంలో అన్ని పార్ట్స్లో కూడా మంటగా ఉంటుంది. డెలీరియం, యాజ్ ఇఫ్ పార్ట్స్ వర్ సెపరేటెడ్. డెలీరియం, వాళ్ళకి ఆ టొబాకో తగ్గగానే మొత్తం అవయవాలన్నీ కూడా ఎక్కడెక్కడ విడిపోయినట్టు వాళ్ళకి కలగ అంటుంటారు.
నెక్స్ట్ యూరిన్ కానీ శ్వాస కానీ చెమట కానీ ఇవన్నీ కూడా విపరీతమైన కంపు వాసనతో కూడి ఉంటాయి. డిల్యూజన్ సపరేట్ ఫీలింగ్ ఉంటుంది, అన్ని ఆర్గాన్స్ అన్ని సపరేట్ ఫీలింగ్ ఉంటుంది. ఇందులో డాఫే ఇండికా మనం వాడుకోవచ్చు. ఓకే, ఇంకేమైనా ఉన్నాయా సార్? డాఫే ఇండికా కాకుండా ఇంకేమైనా ఉన్నాయా ఇలాంటి వాటిలో? డి అడిక్షన్ ఆఫ్ ఆల్కహాల్, డి అడిక్షన్ ఆఫ్ టొబాకో, ఇంకా మీ ఎక్స్పీరియన్స్ ఏమంటే చెప్పండి. ఓకే సరే. యాసిడ్ పాస్ సార్. యాసిడ్ ఫాస్ ఎట్లా ఇస్తారు సార్ మీరు? అంటే ఏ పాయింట్లో మీరు సెట్ చేస్తారు దాన్ని? అంటే ఆడు నీరసం అవుతాడు సార్. ఓకే, విపరీతమైన నీరసంగా ఉంటే యాసిడ్ ఫాస్ 6 ఇస్తూ ఉంటారు, అంతేనా సార్? అంతేనా సార్? ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ. సార్ టొబాకో అడిక్షన్ నుంచి ప్లాంటగో కూడా ఉంది సార్. ప్లాంటగో క్యూ. ప్లాంటగో మెథడ్ వాడారా సార్ ఎప్పుడైనా మీరు ప్లాంటగో మెథడ్ ని? ఇచ్చున్నాను సార్, ఇచ్చున్నాను. కొంచెం తగ్గింది కానీ పూర్తి స్థాయిలో అడిక్షన్ లేదు. కానీ అది ఇరిటేషన్ వస్తుంది. అంటే ఇప్పుడు 10-20 సిగరెట్లు తాగే వాళ్ళు కొంచెం తగ్గారు అనమాట. ఓకే ఓకే. ప్లాంటగో మెథడ్ నుంచి మామూలు అయితే పంటి నొప్పికి వాడుతూ ఉంటాం. అది వాడతాము. ఈ టొబాకో అడిక్షన్ కూడా ఉంది సార్. అది గుడ్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇరిటేషన్ కలిగిస్తుంది. అది మామూలుగా లోపల ఆ ఇరిటేషన్ కలిగి వాడు తగ్గుతాడు. అంటే పూర్తిగా మానవుడు తగ్గుముఖం అయితే పట్టున్నారు. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ ఇందులో ఇచ్చాడు సార్ ప్లాంటగాలో కూడా, ఇట్ కాజెస్ అన్ అవర్షన్ టు టొబాకో. అవును సార్, అదే ఇట్ కాజెస్ అవర్షన్ టు టొబాకో. డాఫే ఇండికాతో పాటు ప్లాంటగో మెథడ్ ఇచ్చారు కూడా ఉంది. అవును సార్, అవును సార్, అది వాడతాం సార్, విరిగానే వాడతాం మేము. థ్యాంక్ యూ ఫర్ యువర్ కంట్రిబ్యూషన్స్ సార్. సార్ వీటిని అడ్మినిస్టర్ చేసేటప్పుడు వీటిని కలిపి వచ్చా సార్ మదర్ టింక్చర్స్? అంటే సార్ అర్థం కాలేదు. పాసిఫ్లోరా ఒకటి అనుకున్నాము, మళ్ళీ ఆంజలికా ఆటోపర్కోడి అనుకున్నాం కదా. ఈ రెండు బాగా పనిచేస్తాయి ఫర్ డి అడిక్షన్. ఈ రెండింటిని కలిపి అడ్మినిస్టర్ చేయొచ్చా, ఇవ్వచ్చా? సార్ ఇవ్వచ్చు, కానీ సిమ్టమ్ ప్రకారం ఎట్లా ఇస్తేనే మనకు బాగా పనిచేస్తుంది. ఒకటి నర్వస్ యాజిటేషన్ ఎక్కువగా ఉండి నిద్ర రావట్లేదు, వాడికి మందు బంద్ చేయగానే నిద్ర రావట్లేదు అంటే మీరు పాసిఫ్లోరా మదర్ టీచర్ ఇవ్వండి. అట్లా కాకుండా వాడు టొబాకో తీసుకునేవాడు బాగా, దాని తర్వాత మానేసినప్పటి నుంచి విపరీతమైన లాగడాలు గుంజరాలు బాగా ఉన్నాయి, నిద్ర బాగానే వస్తుంది కానీ లాగడాలు గుంజరాలు ఎక్కువగా ఉన్నాయి, నాకు పండ్లు కూడా బాగా పండ్లు లాగినట్టు ఉంటున్నాయి, పండ్లు బాగా ఇబ్బందిగా ఉన్నాయంటే ప్లాంటగో మెథడ్ టీచర్ ఇవ్వండి. ఇది టొబాకో అడిక్షన్ ఆపిన తర్వాత. అట్లా కాకుండా టొబాకో ఆపిన తర్వాత ఇంతకుముందు చెప్పారు కదా, ఇది ఇంకో మెడిసిన్, అది అంజలికా, మళ్ళీ అది వేరు. అది అంజలికా వెల్కమ్ ఫర్ ది ఇది ఆల్కహాల్ కి డి అడిక్షన్ కి అది వాడతాం. టొబాకో అడిక్షన్ డి అడిక్షన్ కి ప్లాంటగో ఒకటి, ఇంకోటి డాఫే ఇండికా. డాఫే ఇండికా ఎప్పుడు వస్తుంది అది చూసుకోండి ఒక్కసారి, చూస్తాను. అట్లా సిమ్టమ్ మ్యాచ్ చేసుకోవాలి సార్, అప్పుడు మీకు చాలా రిజల్ట్స్, మనం కూడా రిజల్ట్స్ వస్తాయి. అంటే 1-2 చిన్న సిమ్టమ్స్ అని మ్యాచ్ చేసుకోండి. క్రేవింగ్ ఫర్ టొబాకోని తగ్గిస్తుంది. నోరు కానీ యూరిన్ కానీ విపరీతమైన కంపు వాసన ఉందనుకోండి, డాఫే ఇండికా చాలా బాగా పనిచేస్తుంది. బర్నింగ్ ఇన్ స్టమక్, కడుపులో మంట ఉందని కూడా డాఫే ఇండికా పనిచేస్తుంది. నెక్స్ట్ ఇంకోటి ఇంతకుముందు చేసి అంజలికా, అది ఎప్పుడు వాడాలి అంజలికా అంటే? అంజలికా ఒక్క నిమిషం సార్ ఇస్తుంది. అట్రోపర్పూరియా, ఇది ఎప్పుడు వాడాలి అంటే ఆ మందు ఆపిన తర్వాత అసలు నిద్ర లేదు వాళ్ళకి, మందు ఆపిన నుంచి ఆకలి తినాలని లేదు, అప్పుడు మీరు అటువంటి వాటిలో ఆల్కహాల్ డి అడిక్షన్కి ఇరిటేషన్కి మీరు అంజలికా వాడుకోవచ్చు. అట్లా కనీసం ఒక పీటీలు ఇవ్వడానికి 2-3 మంచి పాయింట్స్ ఉంటాయి అనుకోండి, ఎక్సలెంట్ రిజల్ట్స్ వస్తాయి. ఓకేనా సార్? సో ఇవాళ ఇంకెవరైనా మీ ఎక్స్పీరియన్స్ ఉంటే చెప్పండి డి అడిక్షన్స్లో.
ఇంకేమన్నా సార్? రిజల్ట్స్ మాత్రం అమేజింగ్ గా ఉన్నాయి సార్. యాక్చువల్ గా కొన్ని కేసెస్ లోని వారంలోనే తగ్గిన కేసులు ఉన్నాయి. దీంతో సార్ ఏ సిమ్టమ్స్ అదే యాక్చువల్ గా నేను చెప్పా కదా, ఇది ఇండో జర్మన్ ఇస్తా ఉన్నాము ప్రాక్సికేర్ అని. ప్రాక్సికేర్ TOXICCARE. ఇది దీంతో 1 week to 2 weeks లోనే ఆపేయడం జరుగుతుంది. అదే సార్, ఇందులోనే ఉన్న ఇది పేటెంటెడ్ ఫార్ములేషన్ ఇండో జర్మన్ వాళ్ళది. ఓకే ఓకే, ఇది అంటారా మీరు? ఓకే, పేటెంట్స్ కాంబినేషన్స్. అవును సార్, అవును సార్, కాంబినేషన్. ఓకే, ఏమున్నాయి సార్ కాంబినేషన్స్ లో? చాలా బాగా పనిచేస్తుంది. ఓకే, అవినాసెటైవ్ ఒకటి ఉంది సార్, ఒక నిమిషం సార్. ఓకే, అవినాశ్ నర్వస్ యాజిటేషన్ లో అవినాసెటైవ్ కూడా బాగా పనిచేస్తుంది. కరెక్ట్. స్ట్రైక్నియం నైట్రికమ్, స్ట్రైనినం నైట్రికమ్, కర్కస్ గ్లాండ్ స్పిరిటస్ ఉంది, ఆండ్రోగ్రాఫిస్ పానిక్యులాటా, కెలాడియం సాంగినేటం, డాఫ్నే ఇండికా. ఇవి ఉన్నాయి సార్, 6 ఉన్నాయి. ఎప్పుడు వాడండి సార్? ఇవన్నీ మదర్ టీచర్స్ అండి, కాంబినేషన్ మదర్ టీచర్స్ కాంబినేషన్ సార్ ఇవన్నీ? కాదండి, కాదు. 1x వాటిలో ఉందా? 6x 1x 2x, కర్కస్ గ్లాండ్ స్పిరిటస్ 2x. నేను హేమంత్ గారికి పెడతాను, హేమంత్ గారు షేర్ చేస్తారు. సరే ఓకే. అవినాసెటైవా, స్ట్రైక్నినం నైట్రికమ్, సరే సార్, ఇది. థ్యాంక్ యూ. విల్ కంక్లూడ్ అవర్ క్లాస్ టుడే. వీలుంటే రేపు గురువారము లిథియం కార్బ్ ప్రాక్టికల్ సెషన్ ఉంటుంది. అందరూ పాల్గొనాల్సిందే కోరుచున్నాం. ఎందుకంటే రేర్ డ్రగ్, చాలా తక్కువ ఎక్స్పీరియన్సెస్, చాలా తక్కువ మంది కలిసి ఉంటాయి వాటితో. ఉన్న వాళ్ళని మనం నేర్చుకోవాలి. థ్యాంక్ యూ సార్, బెస్ట్ ఎక్స్పీరియన్స్. స్వస్తి ప్రజాభ్యः పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహేషా. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ.